అటు ఉందండి పొద్దున లేస్తేనే తిండి కోసం. వచ్చేసరికి సూర్యుడు అంత మీదకేండు. రేపు ఈ స్తంభం మీద ఉండగానే రావాలి. ఈ పక్షులకైతే ఏ అలారం అవసరం లేదు, రోజు పొద్దున ఖచ్చితంగా లేస్తాయి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నేను మళ్ళీ వాకింగ్ వచ్చిన. నిన్నటికంటే కొంచెం ఎక్కువ దూరం వరకు వచ్చిన. మళ్ళీ నిన్నటికంటే కొంచెం పావుగంట ముందే లేచి వచ్చిన. మళ్ళీ ఆ శిల్కలను అవి తీసుకుంటుండే వరకు కొంచెం లేట్ అయింది. కానీ పొద్దుగాల వ్యూ అయితే మస్తుంది. మొత్తం పొగ మంచిగా కనబడుతుంది. ఈ నేచర్ను చూస్తానికన్నా ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి, మంచిగా అనిపిస్తుంది. ఈ పక్షులు ప్రకృతికి అలవాటు పడ్డాయి కాబట్టి ఇంత పొద్దున్నే లేస్తాయి. లేకుంటే మన లెక్క సెల్లు, యూట్యూబ్, టీవీ అని చూసుకుంటుంటే అవి వీడియోలు ఎత్తే నేను లేస్తేనే యూట్యూబ్ ఆన్ చేసిన, నేను కామెంట్లు చూసిన. మన వాళ్ళు అయితే ఆల్రెడీ కొంతమంది వాకింగ్ కూడా వెళ్ళిపోయినట్ట, కామెంట్ కూడా చేసిండ్రు. కానీ వాకింగ్ చేయంగా కావచ్చు, జాగింగ్ చేయంగా కావచ్చు, ఇట్లా సెల్లు పట్టుకొని కూడా మస్తు ఇబ్బంది. ఇక నేను జేబులు వేసుకుంటే అయితే లుటా అని కొట్టుకుంటాను. నేను ఇట్లా చేతులు పట్టుకొని ఉరుకుతా. ఇలా మంచిగానే దూరం వచ్చిన, ఇలా బాగానే దూరం వచ్చిన. ఇప్పుడు ఇంటికి పోతేనే ఒకటి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఒకటి షూటింగ్ ప్లాన్ చేసినాం, అది స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఒకటి చిన్న అన్బాక్సింగ్లు ఉన్నాయి, 3 ప్రోడక్ట్లు బుక్ చేసినాం, అవి ఓపెన్ చేయాలి. తర్వాత వచ్చేసి సాయంత్రం వరకు మా కొండాపూర్ పోవాలి. ఇలా పోషమ్మ కాడ బోనాలు కాబట్టి కొండాపూర్ పోషమ్మ బోనాల కాడికి పోయి పోషమ్మ కాడ కొబ్బరికాయ కుట్టాలి. 2-3 రోజులు ఇట్లనే బిజీ ఉంటుంది. పాలపూర్ కానీ, పెళ్ళని, పెద్దమ్మ తీర్థాలని, మళ్ళీ వీడియోలని. పల్లెటూళ్ళనైతే పొద్దుగాలనే లేచి ఇట్లా వాకింగ్ అనో జాగింగ్ అనో వస్తే ఇట్లా చెట్లనో, చేమలనో, పుట్టలనో, పిట్టలనో ఏదోటి చూసే భాగ్యం కలుగుతాయి. ఇప్పుడైతే మీరు మన ఓలీ వీడియో తీసినప్పుడు జరిగిన కొన్ని ముచ్చట్లు చూడండి. పౌడర్ లెక్క చూపెట్టు, పౌడర్ వేసుకుంటుందని. పౌడర్ ఇట్లా అని చేతి ఇట్లా పోగా ఇక్కడ గదులే యాక్షన్ అన్నప్పుడు వద్దు. యాక్షన్ చూసిలా మా ఇబ్బందులు ఎట్టుంటే షూటింగ్ తీయంగా. ఇది కంటెంట్ వీడియో, అందుకే గిన్ని కథలు అవుతున్నాయి. అవుతుంది అయ్యాల 2 రోజులలో ఈ వీడియో షూటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏమవుతుంది ఏమో. ఏం లేదు, ఇట్లా పెట్టుకో, ఇక్కడ ఇట్లా ఒత్తుకో, గిడేడా పడ్డా ఏం కాదు. అరే నువ్వు పౌడర్ పెట్టుకొని తీయంగా ఇది చూసి రాసి పైకి చూడు, చూడు దెబ్బ తాకినట్లేదా? అబ్బాయి మేకప్ వేసే కంటే నిజంగా దెబ్బ తాకిచ్చిన. ఆకలి అవుతుంది అరే చిన్ని. పచ్చిచారుగా కందిపప్పు. ఏమైనా సత్క లక్ష్మణేడి సాత్క చూడండి, షూటింగ్ రాలంటే మేము అందరం వచ్చి కూర్చున్నాం. గంట అవుతుంది. ఇప్పుడు పోయి సున్ని తెచ్చుకున్నాం. అది టాప్ గంత పొడుగుంది, కొంచెం పొట్టి వేసుకుంటే నీకు ఎట్లా పడింది? పొడుగు గంజల కట్ట పొడుగు ఉంది కాబట్టి మంచిగా ఉంది. షూటింగ్కి వచ్చిన ఓలీ వీడియో షూటింగ్ ఈ 2వ రోజు. మక్కల గిత్త షూటింగ్ ఉందని ఇక్కడికి వచ్చిన. ఓళ్ళు టైంకి రాక ఇక లేట్ అయింది. ఎండ వెళ్ళనే వెళ్ళింది. ఫుల్ ఎండాకాలం కదా మనక, వరంగా కొడుతుంది. మంచిగా ఉండకుండా ఇంతకంటే దరిద్రం అయితే ఉండదు కదా. ఇక వీళ్ళు సరి చేసుకుంటాళ్ళు అంటే కుట్లు ఊసిపోగా మీ దాకా పురపురని మొక్కాలి, పైసలు కింద దొరుకుతాయి. మంచిగా ఉంది చూడు టాప్. ఇప్పుడు అట్లుండని లేకుంటే మంచిగానే ఉంది. స్టైల్ ఫ్యాషన్ అమెరికాలో వాళ్ళు వేసుకుంటారు చూడు ఫ్యాషన్. చూసిన ఒక తాట ఎంత చేంజ్ అయింది. ఇవాళ దాకా కిందికి ఎట్లున్నది ఇప్పుడు ఎట్లుంది చెప్పులు సాత్క ఎంత మంచిగా ఉన్నది. నేను రోత ఏం లేదు. ఆ బ్లూలు ఇది బ్లూ అవేంటి పొడుగు తీసేయాలి కదా, అన్మ్యాచింగ్. ఇట్లుంటాయి మా సెట్టింగ్లు ఇట్లుంటాయి కాబట్టి లేట్ అవుతుంది. చిన్నగా రెడీ అయ్యారా నువ్వు? తిన్నావన్నా? తినరా మరి. గంజల నేను కూడా బయట చింపుకోపోయినా మంచిగా పొడుగు ఉంది కాబట్టి అది ఉండడానికి ఇట్లా కొంగులెక్కి వేసుకో చెప్తా సత్కారం సరే వేసుకో. ఎట్లుంటే ఈ చున్నీ లెక్క యూజ్ చేసుకోపోవా? నువ్వు చున్నీ కొనుక్కున్నావు వేస్ట్ గా బొక్క. ఇక పోతా అన్నాం. షూటింగ్ అయిపోయిందారా? ఎండ ఫుల్ వెళ్ళింది. మన వాళ్ళని ఎడిట్కి రమ్మంటే లేట్గా వచ్చిండ్రు. ఎండ వెళ్ళిందని నాకు దియ్య బుద్ధి కావాలి. ఎందుకంటే పొద్దు కావాలి షార్ట్ కాబట్టి పొగ మంచు కనబడంగా దియ్యాలి. ఇక పొగ మంచు కదా కానీ మొత్తం
అంటే అట్లా అంటా అన్న ఇక మరి ఇదంతా లేతే ఉలుచోవేసి లేదంతా ఇదంతా తడితాడు కార్రా నీళ్ళు పట్టారా శ్రీ రాత్రి పొలాలలో నీళ్లు పడతాను పట్టదా రాత్రి ఎప్పుడు వచ్చే వాడతారు అట్లా ఎండ బాగా వెళ్ళిందని సప్పుడే ఇంటికి పోతాను రేపు పొద్దున్నే 6కి తీస్తాం ఈ షార్ట్ రేపు ఎట్లా వస్తుందో చూడాలి కొంచెం ఫీల్ గుడ్ మూవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక కంటెంట్ వీడియోలు అంటే గిట్లుంటాయి అదే ముచ్చట వీడియో అంటే చూసి ఇప్పుడు కెమెరా తీయనేది ఇట్టి కదా మాట్లాడుకుంటా రానేవాడు మళ్ళీ ఈడికి వచ్చి వీళ్ళు చున్నీలు చూసుకొని ఈడికి వచ్చి డ్రెస్ చింపుకొని సెడి చేసుకుని ఈడికి వచ్చి మళ్ళీ జారిపడే అట్లుంటుంది లేట్ ఎండకు తీద్దాం అనుకుంటే అది బాగా ఎర్రెండ అయింది సో అందుకే లేట్ అయింది షార్ట్ లేట్ అయిందని ఇలా దీన్ని పెండింగ్ పెట్టి ఇంకొకడికి పోతాం ఎగిరితానికి తీయాలి ఇది ఓలికి అందియాలంటే ఓలికి అందుదో కానీ అందించడానికి ట్రై చేస్తాం మానిక రాంగా గట్ల వాడు వచ్చింది ఇప్పుడు ఓంగా గిట్ట వాడిపోతుంది ఏంటిది హోంవర్క్ అంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలంటే పెండింగ్ పెట్టుకోవద్దు సార్ పొల్లు కొడతాడు మీద మరి చేసుకోవాలి కర్ర సార్ హోంవర్క్ అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే పెండింగ్ పెట్టుకోవద్దు డబుల్ మీనింగ్ తోటి చెప్తాంది నాకే పంచులేస్తాను సాత్కా కెమెరా మూవీ అని ఆగుతలేదు అలా పిల్లని వేసుకొని పోతాంది ఎక్కలేదు కెమెరా మూవీని కుడ్డెక్కలేదు చూసినా గా ఎట్లా ఎక్కుతాంది చిన్న ఎక్కురా ఒడ్డు కూడా ఎక్కలేదు వీళ్ళని ఎంత పెద్ద స్టేజ్కి ఎక్కించిన అరే ఓలికి కాలువలో బాగా నీళ్ళత్తా మంచిగా ఉండు అంత రంగులు చల్లుకున్న వాళ్ళు ఇలా బొర్రుదు ఎందుకు ఏమైతుంది బంగారం సార్ నీళ్లు ఇప్పుడు మానిక జాగ్రత్త గిట్ట మనకు మేకింగ్ అవుతుంది జరుగులు పాప ఒక్కసారి అన్న పడ్డది రాలే వీడియోలో డ్రోన్ వేసుకొని ఆదా నువ్వు ఇప్పుడే పడ్డావు మళ్ళీ అలా పడేవు గామెకి ఎందుకు ఇచ్చిందిలే కాలువ ముందట పొలాలు అందుకే ఇటు ఇల్లు కట్టిన చిన్నప్పుడు నువ్వు మక్కసేలు వాళ్ళకి బొంత పురుగు వాడుతుంది వాళ్ళకి మక్కసేళ్ళ గాలి ఎత్తలేదని ఏడుతాన్న చిన్ని బొంత పురుగు వారి ఉబ్బిన సాత్విక వారంలో వీడియో పెట్టుడేందో కానీ సత్తాన్న మొత్తం ఇసంటి షర్ట్ రాదు అల్కా ఏదో బాయిలో వండుకునే షర్ట్ రాయాలి నమ్మింది చూడలేదురా చిన్నాడ చూసినా వాళ్ళు అప్పటి నుంచి ఎండకు రోజు కార్పుంచికాయ తెచ్చుకోవాలి గిట్ట అదే తిన్నా వేస్ట్ ఈ ఎండకి ఇది మా షూటింగ్ చూసి ఇట్లా పెట్టుకోగా నువ్వు విసిరేసే ఫాస్ట్గా చేస్తాం కొంచెం అంత మెల్లగా పోతావా అని పోతే అమ్మో నాకు నువ్వు పెట్టుకో నిన్ను చూసి నేను పెట్టుకుంటా రెడీ షార్ట్ అయిపోయింది రో కింద పడ్డా ఏమేసుకొస్తావు నాకే రైట్ నాకే చిన్న ఎత్తుకుంటాను రాలి అమ్మ ఫుల్ ఎండలో మక్క చేనులో షూట్ చేసినాం ఘోరంగా ఎండ కొడతాను ఎట్లా అనిపించింది రా ఎండకు షూటింగ్ దగ్గరికి కూడా వచ్చా చిన్న అయితే ఏడ్చింది ఒకసారి ఎండకు కాదు ఎండకు ఫస్ట్ టైం కదరా మనం షూటింగ్ తీసి ఇదే ఎండకు కానీ ఎండాకాలం రాలేదు కానీ ఎండాకాలం వచ్చినంత అవుతుంది ఎట్లుంటుంది హెల్త్లు ఖరాబ్ అవుతాయి నాకైతే తలకాయ నొస్తుంది మీకు ఎట్లుంటుందో ఏమో బాడీలు ఇప్పుడు నాగుంబా కోసమే రా ఇదేంటి నాగుంబామ తీరా అది అట్లనే ఉంది బంగారం కలర్ పొక్కలే వచ్చింది కరెక్ట్ నాకు చూడు ఎంత పెద్ద ముళ్ళుకి వచ్చింది చెప్పు గుచ్చుతా సైడ్ గుచ్చుతలేదా అయ్యో నిజంగానే అబ్బా ఇలా కచ్చిన వాళ్ళకి గోత చల్లగలేదు రా
కరసిండిగా మళ్ళీ పడచిక్కే స్నానం చేస్తే లోపల తీసుకోపో అదే కొత్తగా కొనుక్కుండే పోతే మంచి అది కొత్తగా కొనుక్కో దిగిపోయి ఏం కాదు లేపు చెప్పులేవు లేకుండా నేనే తెచ్చుకున్నాను అబ్బా కట్టది అబ్బా వచ్చి అర్రే పోవట్టి గంట చెప్పలేదా టెన్షన్ ఎందుకు పడతారు దొరికిందా నా చెప్పు అంటాను కొట్టుకోవాలి ఏమన్నా ఉంటాయి ఇక ఏమై అటు రా ఇది పొజిషన్ కాదు కదా ఓన్లీ అరే ఏడో చెప్పిన బాగా ముద్దిస్తుండు కళ్ళల్లా అయిపోయింది డైలాగ్ చెప్పండి మళ్ళీ అప్పుడేసారి గంట మంది దొరుకుతారా తాపుకోవాలి ఉరకాలి కదా రెడీ ఉర్రచ్చుగా ఏ ఒకటేసారి అట్లా బాగా ఉర్రకు రెడీ అన్న సేమ్ రెడీ యాక్షన్ అన్న యాక్షన్ యాక్షన్ ఇక మనం లోలి కాలే పిరికిదిరా ఇప్పుడు నీకు మంచిగా దమ్ వచ్చిందా ఏ దమ్ వచ్చింది వచ్చింది అయిపోయింది స్టెమిన్ అయిపోయింది అయిపోయింది